హాయ్ గైస్, మీరు జాబ్ చేస్తారా? మీకు మంత్లీ ఇంత శాలరీ అంటూ నెలకి అకౌంట్లో శాలరీ పడుతుందా? కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. ఇక ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు, ఖర్చులు పెట్టుకోనికి డ్రా చేసుకోవడానికి మాత్రమే అనుకుంటారు. కానీ బెనిఫిట్స్ ఆఫ్ శాలరీ అకౌంట్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నెంబర్ 1 మాట్లాడుకుందాం. మీ శాలరీ అనేది ఒక బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్టయితే ఆ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఫైన్స్ ఏం విధించరు. చెక్ బుక్స్ ఫ్రీగా వస్తాయి, డెబిట్ కార్డ్స్ ఫ్రీగా వస్తాయి. ఇక క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అండ్ యాన్యువల్ ఛార్జెస్ కూడా కాస్త తక్కువగా ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు. అంతేకాకుండా యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి లోన్స్ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఎందుకంటే మీ ఇన్కమ్ పర్టికులర్గా ఇంత ఉందంటూ మీ ఇన్కమ్ రికార్డ్స్ అనేవి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి లో రిస్క్ కస్టమర్స్గా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో ఇట్లా ట్రీట్ చేయడం వల్ల మీరు వెహికల్ లోన్ పెట్టుకున్నా, హోమ్ లోన్ పెట్టుకున్నా, పర్సనల్ లోన్ పెట్టుకున్నా చాలా ఈజీగా వస్తుంది. కంపేర్ టు అదర్ బ్యాంక్స్, మీ శాలరీ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్లో కనుక మీరు లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం, లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంటాం, మరి మాకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయా? నో, చాలా తక్కువ కాస్ట్లో మీకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. మరి డిజిటల్ పేమెంట్ సంగతి ఏంటి? ఎస్, నెఫ్ట్ చేసుకోవచ్చు, ఆర్టీజీఎస్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా? నో, చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు చెక్ బుక్, డెబిట్ కార్డ్స్ అనేవి నిజంగా ఫ్రీ ఉంటాయా? లేకపోతే ఒకసారి తీసుకున్న తర్వాత ఏమైనా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయా? అస్సలు ఉండవు. శాలరీ అకౌంట్ వాడే వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ అదర్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆన్లైన్లో మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి కొన్ని రెస్టారెంట్స్ పైన. ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరికైతే శాలరీ అకౌంట్ ఉందో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి.